దయచేసి యిర్మీయా గ్రంథం 24 అధ్యాయము 10 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకుని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడను. ఏమర్థమవుతుంది? ఇశ్రాయేలీయుల్ని రాజుని వారిని బబులోనికి చెరగా తీసుకుపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాల్ని యిర్మీయాకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఓకే, మన దేవుడు ఎప్పుడు కూడా జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటన్నిటినీ కూడా ముందుగానే తెలియజేస్తాడు. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత జీవవృక్షాన్ని పెట్టాడు. తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టాడు. మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినదినమున నిశ్చయముగా సత్యదువు అని ముందుగానే చెప్పాడు. అయితే మానవుడు దేవుని మాటను మొదటి నుంచి కూడా లక్ష్య పెట్టిన కారణం చేత వారు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు, చావుని కొని తెచ్చుకున్నారు, దేవుని సన్నిధిని నుండి దూరం అయిపోతూ వచ్చారు. దేవుడు మంచివాడు కనుక, ఎందుకంటే తాను జంతువును వధించి ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని ఏం చేశాడు? పరిహరించాడు. అప్పుడు ఆదాము అవ్వల పాపాన్ని పరిహరించడానికి జంతువును వధించాడు కనుక జంతు రక్తం ద్వారా మానవుడికి పాపం పరిహారం కాదని తెలుసు. అప్పుడు ఏంటంటే తాత్కాలికంగా యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తిగా దాన్ని పెట్టాడు అన్నమాట కదా. నిజానికి యేసు ప్రభు ఎప్పుడు వధింపబడ్డాడు అంటే, ఎప్పుడు వధింపబడ్డాడు? ఆదాము అవ్వలు పాపం చేయదు. ఆ వధింపబడిన జంతువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అన్నమాట. ఓకేనండి. సో కాబట్టి ఆ విధంగా అందుకనే క్రీస్తు రావాల్సి వచ్చింది. క్రీస్తులో జనులు అర్పించిన బలులన్నీ కూడా తాను అంగీకరిస్తాడనమాట. కనుక ఆ బలులు అర్పించిన వారంతా కూడా పూర్ణ హృదయంతో అవన్నీ కూడా జంతు బలులన్నీ కూడా పాత నిబంధనలు అంగీకరింపబడ్డాయి. కొత్త నిబంధనకు వచ్చే వరకు ఇంకా పాత నిబంధన బలులు అవి అంగీకరింపడం. ఎందుకంటే ఒక్క బలి యేసుక్రీస్తు ప్రభు తానే అర్పించి పాప పరిహారార్థ బలి, దాన బలి, సమాధాన బలి, నైవేద్యము, సో ఇవన్నీ కూడా అపరాధ పరిహారార్థ బలి, ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేరినాయి. కనుక మనము ఎప్పుడు అపరాధం అయితే అప్పుడు ఏం చేయాలి? ప్రభుని వేడుకోవాలి, క్షమించమని. ఓకేనా? మళ్ళా తిరిగి తప్పు చేయకూడదు. లోకస్తులు అదే అంటున్నారు. క్రీస్తులో పాప క్షమాపణ అంటే ఊరికే పదే చేయొచ్చా? నరహత్య చేసేసి కూడా పాప క్షమించేస్తాడా? చచ్చిపోయిన సంగతి ఏంటి? ఇదేనా అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఈ యూట్యూబ్లో ఇటువంటి పెట్టేసి ఈ దశం భాగాల గురించి, దీని గురించి, దాని గురించి పెట్టేసి ఇష్టానుసారంగా లోకానికి హేళన పాలవుతున్నారు కదండి. సో కనుక అందుకని ఏంటంటే లోకంలో హత్య జరిగినప్పుడు, నేరం జరిగినప్పుడు, లోకంలో ఎవరైనప్పటికీ కూడా, క్రైస్తవులైనప్పటికీ కూడా, ఇంకెవరైనప్పటికీ కూడా పోలీసులు పట్టుకుంటారు, కోర్టుకు తీసుకెళ్తారు, తీర్పు తీర్చి శిక్ష వేస్తారు. లేదా? అది కదా. మర్డర్ చేయడం మామూలు మాట కాదు కదా. దేవుడు కూడా ఊరుకున్నాడా? మర్డర్ చేస్తే కయ్యను మర్డర్ చేశాడు, ఊరుకున్నాడా? ఇవన్నీ తీసుకోకుండా వాళ్ళు తెలియదు కాబట్టి లేఖనాలు ఆ విధంగా హేళన చేస్తున్నారు అన్నమాట. సో కాబట్టి అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు యొక్క బలిని ఎప్పుడు కూడా తప్పులు చేయకుండా మనం ఉండాలి. యేసుక్రీస్తులో ఆల్రెడీ నమ్మినప్పుడే పరిశుద్ధపరచబడ్డాం. ఆ పరిశుద్ధతను ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. ఓకే, ఏదో అప్పుడప్పుడు మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. మానవ బలహీనతను బట్టి వెంటనే ఒప్పుకుని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి.
సో ఆ విధంగా నడుచుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అన్యజనులమైన మనము పాపపు బానిసత్వంలో ఉన్నాం, సాతానికి దాసులుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత మనల్ని విడిపించి సంఘముగా సమకూర్చాడు కదా. అందుకనే ఇప్పుడు తిరిగి మనం బానిసత్వంలోకి వెళ్ళకూడదు. ఇశ్రాయేల్ ఏం చేశారంటే ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారు. రక్త ప్రోక్షణ ద్వారా వారి ద్వారబంధాల మీద గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వారిని ఏం చేశాడు? గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ అంటే విశ్వాసము. ఎందుకంటే ఈ రక్త ప్రోక్షణ ద్వారా మరణ దూత, సంహారక దూత మా ఇంటిని దాటిపోతుందని నమ్మకం. యేసు రక్తం ద్వారా కడగబడితే మన ఆత్మ కూడా ఏమవుతుంది? నిత్య నరకం నుండి, అంటే రెండవ మరణము నుండి తప్పించుకోండి. వాళ్ళు మొదటి మరణం, మనది రెండవ మరణం. రోహిత్, మనది వాళ్ళదే మరణం మొదటి, మనదే మరణం రెండవ మరణం. సో వారికి మొదటి మరణం, రెండవ మరణం రెండు కలిసే ఉంటాయి. ఓకే, ఐగుప్తులకి ఎన్ని మరణాలు? 2 మరణాలు. యేసు ప్రభులో ఉన్న వారికి ఒకటే. యేసు ప్రభు ఆల్రెడీ మరణించి మనల్ని రక్షించినాడు కనుక శరీరం ఎలాగ చనిపోతుంది కానీ కనుక చనిపోనటువంటి నిత్యము జీవించే దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు? రెండవ రాకడ. సో ఈ విశ్వాస నిరీక్షణలు కలిగి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ప్రథమ స్థానం ప్రభువుకి ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. ఓకే అండి, వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. లేకపోతే నిర్లక్ష్యం అనేది వస్తుంది. ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా ఉంటారు. లేకపోతే కొన్నిసార్లు తప్పుడు బాధలు విని నష్టపోతుంటారు. సరైన విశ్వాస నిరీక్షణలు లేని వారిగా ఉంటారు. మనం అలా ఉండకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం బోధించబడాలి. ఉన్నది ఉన్నట్టుగా ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్లో అది రాయబడిందో దాని సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అందుకనే కాబట్టి దేవుడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించిన గూఢమైన సంగతులు గ్రహించు. ఓకే, ఇది నేను బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం, బాప్తిసం వాగ్దానం అన్నమాట. అందుకని నాకు తెలియని విషయాలన్నీ దీన్ని అడుగుతాను. ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వకూడదు, సరిగా అర్థం చేసుకోవాలి. అడిగినప్పుడు దేవుడు వెంటనే క్షణంలోనే దాన్ని బయలుపరుస్తాడు. ఓకే, మీకు కూడా బయలుపరుస్తాడు. ఇప్పుడు నాకు పరిచయం ఇచ్చాడు కాబట్టి నాకు ముఖ్యం. ఒకవేళ మీకు తెలియనప్పటికీ కొద్దిగా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ చెప్పబడతాయి కాబట్టి. అర్థమవుతుందని చెప్పేది సంఘంలో చెప్పబడుతుంది కాబట్టి. ఓకే, అని మీరు కూడా తెలుసుకుంటే ఇంకా మంచిది, మంచి బోధకులు అవుతారు. అందరూ కూడా బోధించవచ్చు మన దగ్గర. అయితే సరిగ్గా నేర్చుకుని, సరిగ్గా తెలుసుకుని, సరైన గ్రహింపుతో ఏం చేయాలి? బోధ చేయాలి, లేకపోతే బాగోదు. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత, కనాను దేశానికి తీసుకొచ్చిన తర్వాత, శత్రువులందరినీ వెళ్ళబెట్టిన తర్వాత, దేవుడు ఎంతో చేసిన తర్వాత, దేవుడు వారికి తోడుగా ఉండి వారితో పాటు ఎంతో శ్రమ పడ్డాడు. వారి బాధ, యావత్ బాధలు ఆయన కూడా బాధను అందాడు. ఎంతో శ్రద్ధ తీసుకుంటే చివరికి ఆయన నిర్లక్ష్యం చేశారు. ఎవరినండి? మనం కూడా అట్లా ఉంటాయని జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఏకంగా మన కొరకు లోకానికి వచ్చి దరిద్రుడిగా జీవించి, పుట్టి జీవించి దరిద్రుడిగానే సెలవులో అర్పించుకుని మనం రక్షించాడు. ఇంత చేసిన త్యాగాన్ని బట్టి అన్ని విషయాల్లో దేవునికి, యేసు ప్రభుకి ఏమి ఇవ్వాలి? మనం ప్రాముఖ్యత ఇచ్చేది చూసుకోవాలి. ఓకే అండి, ఇవి కష్టమైనవి ఏమీ కాదు. ఉంటే దేవుని సైడ్ ఉండాలి, లేకపోతే లోకం సైడ్ ఉండాలి. అయితే ఒకసారి వెలిగింపబడిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోవటం మంచిది కాదు. వీళ్ళు అట్లాగే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంత త్యాగం చేసిన తర్వాత మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించక తర్వాత ఇంకేం చేస్తున్నారు? దేవునికి ప్రథమ స్థానం. అందుకనే కీర్తనకారుడు అంటాడు చూడండి, 119వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. 119వ కీర్తన మొదటి 2 వచనాలు.
యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఎవరండి ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రం నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం అనుసరించాలి కదండి. ఇప్పుడు మనం నిర్దోషులుగా ఎలా ఉండాలి? వాక్యాన్ని అనుసరించాలి. ఒకవేళ పొరపాటు అయిందనుకోండి, ఏమయ్యాలి? ప్రభువా, ఈ పొరపాటు అయింది, నన్ను క్షమించింది. మళ్ళీ రేపు అదే పొరపాటు చేయాలి. 4 సార్లు చూసి తర్వాత వేస్తాడు. అర్థమైందండి? 2-3 సార్లు చూస్తే కృపగలవాడు కనుక వేస్తాడు అన్నమాట. అందుకనే ఊరికే ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అంటే విశ్వాసులకి శరీరంలో శిక్ష ఉంటుంది, అవిశ్వాసులకి ఆత్మలో శిక్ష ఉంటుంది. అది నిత్య శిక్ష. ఓకేనా? విశ్వాసులైన వారికి ఎక్కడ ఉంటుంది? శిక్ష. అందుకనే బలలో అయోగ్యంగా పాలు పొందకపోతే ఏమవుతుంది? విశ్వాస అయిన వారు పాలు పొందాలి. ఎడతెక్క బలలో ఏం చేయాలి? పాలు పొందాలి. అపోస్తల బోధ, సహవాసం, రొట్టెవిడుచుట, ప్రార్థనలో ఎడతెక్క, అది నియమం, పద్ధతి. పాలు పొందకపోయినా బలహీనం అవుతాం, ఆత్మీయంగా బలహీనం అవుతాం. తర్వాత ఏమవుతాం? రోగం అవుతాం, శరీరంలోనే అవుతాం. తర్వాత అందుకనే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మనం జాగ్రత్త పడలేదు. ఓకే, అది కనుక ఆ విధంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత చదవము. ఆయన శాసనములను గైకొను. ఎవరంటే ధన్యులు? ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ధన్యులు అంటే వాళ్ళు ధనవంతులు. తర్వాత ఆయన శాసనములు అంటే ఏంటి? పద్ధతులు, పెట్టిన పద్ధతులు. ఇది శాసనం అంటారు కదా, ఇది శాసనం అంటే అది తప్పక చేయవలసిందే కదా. దేవుని మందిరానికి రావటం శాసనం. ఎన్ని గంటలకు రావాలి? శాసనం. అర్థమవుతుందా? ఎడతెక్క ప్రార్థన చేయవలెను, శాసనం. ఎట్లా చేయాలి? సమాజంగా కూడి చేయాలి. ఓకే, ఆరాధన శాసనం. ఇవన్నీ కూడా చేయవలసిన విధులన్నీ కూడా ఏంటి? శాసనములు. అందుకనే పాట కూడా ఉంది కదా, నీ శాసనములు, లేదా కీర్తనకారుడు అంటాడు, నీ శాసనములు నా హృదయానికి ఆనందకరములు అంటాడు. అది రుచించిన వారు అట్లా ఉంటారు. అందుకని శాసనాలు ఇష్టం. ఎందుకంటే శాసనాలు ఎరక్క దావీదు రాజు తప్పు చేశాడు. వ్యభిచారం కూడా సరిగ్గా చేశాడు, నరహత్య చేశాడు. రెండవది మందసాన్ని సరిగ్గా తీసుకురాడు. దేవుని శాసనం ఏంటి? ఇది లేవీలు మాత్రమే వారి భుజాల మీద మోసుకురావాలి. ఈయన ఎట్లా తీసుకొచ్చాడు? ఫిలిస్తీన్లు ఎట్లా తీసుకెళ్ళారు? అట్లాగే తీసుకెళ్ళారు. ఈయన ఎట్లా? ఫిలిస్తీన్ల కంటే ఈయన ఎక్కువ, తక్కువ వాడికి ఎక్కువ వాడు కాదు. ఏమయ్యండి? ఇస్రాయేల్ మీద అధిపతి, రాజుగా ఉండి చేశాడు. అంటే కంప్లీట్లీ ఇమ్మెచ్యూర్డ్ అన్నమాట. ఎందుకంటే వాక్యం, ధర్మశాస్త్రం తెలియదు. తర్వాత ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని కీర్తన 48లో ఏమంటాడు? దేవా, నీ ధర్మశాస్త్రమును నా హృదయమందు ఉంచుకొని ఉన్నాను. దేవా, నీ చిత్తము చేయట. తర్వాత 143వ కీర్తన 10వ వచనం కూడా చదవండి. 143:10. నీవే నా దేవుడు. చూసారండి, ఇక్కడ ఇంకేమంటున్నాడు? నీ చిత్తానుసారంగా. నీ చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటి? నీ ధర్మశాస్త్ర ప్రకారం. దేవుని చిత్తానుసారంగా అంటే అర్థం ఏంటండి? శివ, ఏం చూస్తున్నావు? ఏం చెప్పాను? ఏమడిగాను అంటే ఏంటి? అప్పుడు ధర్మశాస్త్రానుసారం, ఇప్పుడు వాక్యానుసారం, ఆత్మానుసారంగా. ఓకే, కాబట్టి ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుచుకొని బద్ధులమై ఉంటున్నాను అన్నమాట. తర్వాత ఎవరండి మళ్ళీ ధన్యులు? పూర్ణ హృదయంతో. మొదట ఏముంది? ఫస్ట్ ఏముంది?
ధర్మశాస్త్రానుసారంగా నడుచుకొనుట, రెండవది ఆయన శాసనములను గాయకొనుట, మూడవది పూర్ణ హృదయంతో ఏం చేయాలి. కాబట్టి ఇక్కడ వీరందరూ కూడా ఇప్పుడు చదువుకున్న భాగంలో 24లో అందరూ కూడా తిరిగి బబులోను రాజు వారిని కొనబోతున్నారు కదా. రాజులు కూడా ఏంటంటే పాపం చేశారు, మందికి మాదిరికరంగా లేరు, వారికి పరిపాలన సరిగా లేదు, విగ్రహాలకి వదిలేశారు, తప్పుడు బోధకులు అబద్ధ బోధకుల్ని పర్మిట్ చేశారు. రాజు సరిగా లేనప్పుడు, దైవభయము రాజుకు లేనప్పుడు, రాజు దేవుని వాక్యాన్ని ఎరగినప్పుడు ఇదే జరుగుతాయి. నేటి దినాల్లో సేవకులను చెప్పుకునే వారు కూడా సరైన ప్రత్యక్షత ఉంది. ఒక ఆయన చాలా పెద్ద హెబ్రోన్లో పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్, 3 మెసేజ్లు ఎట్లా పెట్టారు భక్సింగ్ గారు. 3 అంటే ఆయన ఏదో ఊహని బట్టి చెప్తున్నాడు కానీ రెఫరెన్స్ లేదు. కావాలంటే వీడియో పంపిస్తాను, చూసుకోండి. డైలీ మెసేజ్లు పెడతారు, అర్థమైందా. అప్పుడు దాని కింద నేను కామెంట్ పెట్టాను, ఎట్లా అండి రెఫరెన్స్ ఇది, దీన్ని బట్టి తీసుకున్నాడు. తర్వాత 3వ మెసేజ్ ఎట్లా అంటే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20 రొట్టె విరుచుటకు వారు కూడినప్పుడు ఐతుకు అనే పిల్లవాడు ఏం చేస్తాడు, పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డెడ్. ఈయన వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తే బతుకుతాడు. తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజునే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి కాబట్టి విస్తరించి చెప్పాడు. దాన్ని 3వ మెసేజ్ కింద తీస్తారు. యాక్చువల్గా ధర్మశాస్త్ర ప్రకారం 2 మెసేజ్లు ఉన్నాయి. ఎన్ని బలులు, దహన బలి, సమాధానం. ఇప్పుడు అది చెప్తే అర్థం కాదు. ఇవి కూడా తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇట్లా వీళ్ళు ఏంటంటే ఓన్లీ టీచర్స్ అన్నమాట. సో ఈ సేవకుడు అనేటప్పుడు సేవకుడు అని చెప్పుకోవద్దు, చెప్పుకుంటే రెవల్యూషన్ ఉండాలి. సేవకులు అంటే ఎవరండి? మొదటి కొరింథీ 4వ అధ్యాయం మొదటి చదవండి. ఈలాగున ఎవరండి? ఈలాగున క్రీస్తు సేవకులమనియు. ఎవరండి? దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకు. దేవుని మర్మాలు ఎరిగి ఉండాలి. దేవుని వాక్యంలోని మర్మాలు ఏం కావాలి? భక్సింగ్ గారికి ఆ మర్మాలు దేవుడు బయలుపరిచాడు. వాక్యమే, రిఫరెన్స్ లేకుండా ఏది చెప్పొద్దు, మాట్లాడు. సొంత అభిప్రాయాన్ని బయట, ఇది నా సొంత అభిప్రాయము, కరెక్ట్ కావచ్చు తప్పు కావచ్చు అని చెప్తే ఏం లాభం? చాలామంది ఆ వ్యక్తిని అభిమానించే వాళ్ళంతా అదే రిసీవ్ చేసుకుంటారు. వేరే వాళ్ళకి ఏమని చెప్తారు? అదే చెప్తారు. అర్థమవుతుందండి. అందుకనే మీకు ఈవినింగ్ క్లాస్ పెట్టాం, ఏది బుధవారం. ఇలా చాలామందికి ఏమవుతుంది? ఆసక్తి తగ్గిపోతుంది. అలా లేకుండా ఆసక్తి తగ్గిపోతే ఏ అంజూర పళ్ళు, జబ్బు పళ్ళు, అవి కూడా ఎక్కడ ఉంటాయి? గంపలోనే ఉంటాయి. గంపలోనే ఉంటాయి కానీ జబ్బులు. ఒక గంపలో కొన్ని పళ్ళు కొంటాము, కొన్నప్పుడు పైన కొన్ని బాగానే ఉంటాయి కానీ కింద అన్ని కుళ్ళిపోయి ఉంటాయి. కొంతమంది అమ్మేవారు వెండర్స్ అట్లా పెడతారు, మోసపోతారు. కొన్నిసార్లు తెచ్చిన తర్వాత వాడకపోతే కింద అన్నీ కుళ్ళిపోతే, పైకి ఉరికే నిగనిగలాడితే అట్లా అవుతాయి. సరే, ఇప్పుడు చూసుకుందాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంట, యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం మీద ఉంచబడిన 2 గంపల అంజూరపు నాకు కనబడి, అంటే దర్శనం అన్నమాట ఇది. ఓకే, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు అంటే మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తిన సఖ్యము కానంత జబ్బువి. కాబట్టి దీన్ని బట్టి మనం చదువుకుంటేనే అర్థమైపోతుంది. ఏంటంటే ఇది ఏంటి, దీని అర్థం ఏంటి? మంచివంటే ఏంటి, చెడ్డవంటే ఏంటి?
మంచి అంజూరపు పండ్లు చెడ్డ. అర్థం ఏంటి? కిందే ఉంది, 8వ వచనంలో ఉంటుంది, చదవండి. మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశంలో నివసించు వారిని, మిక్కిలి జబ్బువైనందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే యూదా దేశానికి తిరిగి రారో, ఇశ్రాయేల్ దేశానికి తిరిగి రారో, ఎవరైతే అక్కడ బబులోన్లోనే అక్కడే ఉండాలనుకుంటారో వారంతా ఎవరండి? జబ్బు కదా. ఎవరైతే వచ్చేస్తారో, తిరిగి మారు మనసు పొందుతారో, తిరిగి దేవుని ప్రేమిస్తారో, లోకాన్ని విడిచిపెడతారో అవి మంచివి అన్నమాట. ఇప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17 నుండి 32వ వచనం వరకు. ఎవరు మంచోళ్ళు? తప్పిపోయినా ఎందుకు? లోకం తిరిగి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇంట్లో ఉన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? అంగీకరించట్లేదు. తండ్రి అంగీకరించిన వాడిని అంగీకరించట్లేదు. ఇంచుమించు కయ్యం లాంటి వాడు అన్నమాట. దేవుడు మెచ్చుకుంటే కయ్యం హేబెల్ ఏం చేశాడు? చంపేశాడు. అట్లా అది కూడా ఉండకూడదు కదా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఎక్కువ చెప్పింది ఏంటంటే, దేవుని ప్రేమించండి, తర్వాత ఇంకెవరిని ప్రేమించాలి? నిన్ను వల్ల నేను మనిషి. శత్రువు తర్వాత నిన్ను వల్ల నీ పొరుగువాడు శత్రువు కావచ్చు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, లేకపోతే నీ పక్కనే ఉన్నవారిని ప్రేమించాలి. ఓకే, ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి మొదటి. తర్వాత ఎవరిని ప్రేమించాలి? మీరు యోహాను పత్రిక చదువుకున్నప్పుడు అంతా యోహాను దేని గురించి రాస్తాడు? ప్రేమ గురించి. తర్వాత యాకోబు పత్రిక, యాకోబు దేని గురించి రాస్తాడు? విశ్వాసం గురించి, క్రియాపూర్వకమైన క్రైస్తవ జీవితం గురించి, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. ఓకే అండి, అది ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అని వాచ్మెన్ని బుక్ రాశాడు. ఇప్పుడు అది పెద్ద వాల్యూమ్ చదువుకోవాల్సిన పని లేదు. దీన్ని సరిగా అర్థం చేసుకుంటే చాలు. లేకపోతే మందిరంలో చెప్పబడుతున్నప్పుడు వింటే చాలు, దాంట్లో ఉన్నవి అర్థమవుతుంది. తర్వాత వాటిని ఏం చేయాలి? పాటించినప్పుడు ధన్యులు, లేకపోతే ఎవరు? రైట్, చెడ్డవారు. తర్వాత 3వ వచనం చదవమ్మా. ఇక్కడ నీకేం కనబడుచున్నదని నన్ను అడుగగా, నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, దినశక్యము కానంత జబ్బులు గాను కనబడుచున్నామండి. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశంలోకి చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్టు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశములకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఎవరినండి? మంచి అంజూరం. ఆ దేశానికి దేవుడే అనుమతిస్తున్నాడు. ఒకవేళ అట్లా వదిలేస్తే అప్పుడు దీని ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది అన్నమాట కదా. అది కాబట్టి భూలోకంలో దేవుడు మొదటిగా మనం ఎందుకు పెట్టాడు? భూలోకంలో శ్రమలు, కష్టాలు, సావులు, టైఫాయిడ్లు, డెంగ్యూలు ఇవన్నీ చూసి పరలోకానికి అప్పుడు అక్కడ నేరుగా అక్కడ సృష్టించాడు అనుకోండి మానవుడిని, ఆ విలువ తెలియదు. అందుకనే పెంట నుండి మింటకి తీసుకెళ్తాడు అన్నమాట. ఇక్కడి నుంచి ఇది పెంటతో సమానం. పరలోకానికి పోలిస్తే భూలోకం ఎటువంటిది? పెంట. ఏ దేశమైనా పెంటే. ఆ వాళ్ళు చాలా నీట్ క్లీన్ అనుకుంటారు, కానీ పెంటే. కింద అండర్ గ్రౌండ్ అంతా డ్రైనేజే ఉంటుంది ఎక్కడైనా. అర్థమైందండి. ఈ పెంట నుంచి ఎక్కడ తీసుకెళ్తాడు? సురేష్ని కూడా తీసుకెళ్తాడు. అర్థమైందా? కానీ ఏం చేయాలి? కష్టం పడక్కర్లే. కొద్దిగా మనసు ప్రభు మీద పెట్టి వాక్యం నేర్చుకుంటూ వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా కానీ మంచి పళ్ళ వల్లే ఉండాలి. మంచి పళ్ళు ఎవరండి? ఇందాక కీర్తన 119 మొదటి 3 వచనాలు చూసాం కదా, మంచి పళ్ళు. లేకపోతే దేవుడు తిరిగి విమోచించినప్పుడు విధేయ చూపించి వచ్చేయాలి, రావటానికి ఇష్టపడాలి.
తర్వాత లేదు మేము లోకంలోనే ఉంటామంటే ఇప్పుడు కూడా చాలామంది విశ్వాసులు అటు ఇటు కాకుండా ఉంటారన్నమాట. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రకటన 22:11 అంతకుముందు కూడా అనేకసార్లు చెప్పాను, చదవండి. ప్రకటన అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయండి. చూడు ఎంత చక్కగా ఉంది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయవాడు మంచి అంజూర పండ కాదు. ఎంతోమంది అన్యాయం చేస్తారు, నేనేం చేస్తున్నాను అంటారు కదా. ఇంట్లో అన్యాయం చేస్తారు, భర్త భార్యకి చేస్తాడు, భార్య భర్తకి చేస్తారు, పిల్లలు చేస్తారు. వీళ్ళంతా అన్యాయం అనేది న్యాయం అంటే అర్థం ఏంటంటే వాక్యంలో చెప్పాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు దశాజ్ఞలు ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని గురించి ఉంది. దేవుని ప్రేమించాలి, రోషం కలిగిన దేవుడు, వేరే దాన్ని పెట్టుకోకూడదు. రెండవది దేవుని మందిరం గురించి ఉంది. మందిరాన్ని ఏం దినం అది విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. మూడోది ఏంటంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, సన్మానించాలి. ఓకే. నాలుగోది ఏంటంటే ఇరుగు పొరుగు వారిది ఏది కూడా ఆశించవద్దు. ఒకవేళ వాళ్ళు ఎద్దో గిద్దో తప్పిపోయింది నీకు కనబడింది అనుకో, నాకెందుకు లేని వదిలేయకూడదు. తీసుకొచ్చి ఏం చేయాలి, వాళ్ళకి వాళ్ళు వస్తువు గిస్తువు ఏదో నీకు కనబడింది, ఇది ఎవరికైనా ఇచ్చేయాలి. అందుకనే భక్సింగ్ గారు సందర్భం వచ్చింది చెప్తున్నాం, ఊరికి చెప్పారు కదా. అందులో నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. అందుకని వాళ్ళ నీతి క్రియలే చేసుకోవాలి, చనిపోయిన వారి నీతి క్రియలే చేసుకోవాలి. బైబిల్లో ఉన్న వారందరూ కూడా నీతిమంతులే. అబ్రహాం ఎవరు, వారిని జ్ఞాపకం చేసుకోకపోతే మంది గడుస్తుందా, గడదు. అట్లా ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుందా, వారిని బట్టే నేర్చుకోవాలి. దేవుడు ఆయనకి చెప్పాడంట, నువ్వు ఫలానా ఇంటికి వెళ్ళి ఒక విధవరాలు ఉంటుంది, ఆమెకి 5 రూపాయలు ఇచ్చిరమ్మని చెప్పాడు. ఆ స్వరం అట్లా వినపడితే ఈయన జేబులు చూసుకుంటే ఈయన దగ్గర పైసలు లేదు. పైసలు లేకపోతే దేవుడు ఏమంటున్నాడంటే వెళ్ళి అంటున్నాడు. పలానా దగ్గర ఒక విధవరాలు ఉంటుందా ఆమెకి. సరే ఈయన ఏం చేస్తున్నాడు, దేవుడు చెప్పాడు కానీ వెళ్తున్నప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 5 రూపాయల నోటు, ఒక నోటు, అప్పుడు కాయిన్ లేవేమో, నోటు 60 ఏళ్ళ క్రితం 70 ఏళ్ళ క్రితం పడింది. అది కనపడింది అది తీసి అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు అందరినీ అడుగుతున్నాడు, నీదా నాలాంటి నుండి నాదా అని తీసుకుంటుంది. ఎంత చూసారా అంటే ఇంక దేవుని చిత్తం అంటే ఎవరు రారన్నమాట. దొంగోడు కూడా నాది కాదంటాడు ఆ టైం. అంత ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం, మాధవ అట్లా చేయలే కానీ మనమైతే ఏం చేస్తాం, నెమ్మది జేబులో పెట్టుకుంటాం. 5 రూపాయలు కాదులే, 5 రూపాయలు అంటే వదిలేస్తారు కానీ 5,000 అయితే, లేకపోతే బంగారపు గొలుసు అయితే కదా వదిలేస్తారా. ఏం చేస్తారు, కొంతమంది కాలు వేసి తొక్కి పెడతారు, కొంచెం ఇటు చూసి నెమ్మదిగా లాగుతారు. ఎన్ని ఎలా తెలుసుంటే తెలుస్తూ ఉంటారు. నేను కూడా తొక్కాను సార్ మారుమాసులు అయినప్పుడు. అంటే బంగారపు గొలుసు కాదు కానీ వాచ్, ఈ లేడీస్ వాచ్ ఏదో బాలానగర్లో వెళ్తున్నారు, పడిపోయింది. పిలిచాను, నేను కూడా స్కూటర్ మీద ఉన్నాను, పిలిస్తే వాళ్ళు ఏం లేదు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు తీసేస్తారు చూసినాడు నేనని వెంటనే బండి ఆపి ఫస్ట్ తొక్కి పక్కకి జరిపి తీశాను. తర్వాత గుర్తులేదు అది నాకేం చేశాను. అప్పుడు ఆంటీ లేదు, నేను బ్యాచులర్. అర్థమై ఇట్లా ఉండేది మానవ నైజం అటువంటిది. అయితే ఇప్పుడు దేవుని భక్తి కలిగిన వారు, దైవ భక్తి కలిగిన వారు ఏం చేయాలి, చేయకూడదు కదా. అదే డబ్బులు ఎక్కువ అంటే పోలీస్ స్టేషన్లో ఇచ్చేయాలి, రిటర్న్గా ఇచ్చేయాలి, మళ్ళీ వాళ్ళు తినేస్తారు అది. ఓకే, ఇచ్చేసి జాగ్రత్తగా. అయితే ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనం, అన్యాయం చేయవాడు అంటే దేవుడు వదిలేస్తున్నాడు. ఎందుకు ఇట్లా అని వదిలేస్తున్నాడు, ఎందుకంటే ఇక తీర్పు వాళ్ళు ఇచ్చంటే ఎంత చెప్పినా వినే రకం కాదు, వదిలేస్తాడు. ఎంత చెప్పినా వినే రకం మొండి రకం వాళ్ళు ఇంకా జబ్బు పళ్ళతో సమానం. తర్వాత మూర్ఖులు,
తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండను. అపవిత్రుడైన వాడు ఎంతో అపవిత్రులు అవుతాము కదా, ఇంకా అపవిత్రుడిగానే అలాగే ఉంటాడు. వ్యభిచారానికి అలవాటు పడినవాడు విశ్వాసులే అలాగే ఉంటాడు, ఎంత చెప్పినా మారదు. తర్వాత నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండను. నీతిమంతుడు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన క్రియలు చేసేవాడు. ఎప్పుడో చేశాను కాదు, కొంతమంది సాక్ష్యం చెప్తారు 30 ఏళ్ళ క్రితం అది చేసినా ఇది చేసినా. ఇప్పుడేం చేస్తున్నాం మరి? అప్పటితో ఆగిపోయిందా? లేదా ఇంకేం కావాలి? ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు, ఆ మొదట ఉన్న సాక్ష్యం ఉంది ఆయనకి. ఎక్కువ దేని గురించి చెప్తాం? లాస్ట్ చెప్పుకుంటాం. ఆరంభం కంటే అంతం శ్రేష్టంగా ఉంది. ఆరంభం బాగుంది అంటే మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు, దేవుడు అనుభవాల ద్వారా నేర్చుకొచ్చాడు. చివరికి ఎవరు నేర్పించాడు? కుమారుని. అది చెప్పుకుంటారా ఎక్కువ? ఇక్కడ ఆరంభం ఎట్లా ఉంది? కొంతవరకు బాగానే ఉంది, తప్పులు కూడా ఉన్నాయి. పిలవమంటే వచ్చేసాడు, ఏం తెచ్చుకున్నాడు? సమస్తాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు, లోతుని తెచ్చుకున్నాడు. ఇంకేం తెచ్చుకున్నాడు? ఆస్తిని తెచ్చుకున్నాడు. అందుకని ఏమొచ్చింది? కరువు. కరువు వస్తే ఏమైంది? ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఏమైంది? లోతుపోయాడు. అంటే ఎక్స్ట్రాలు అన్నీ పోయింది, ఎక్స్ట్రా లగేజ్ అంతా పోయింది. ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకుంటాం, ఇవన్నీ ఏంటి? ఎక్స్ట్రా. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. అదేమ్మా. కాబట్టి 7వ వచనం చదవండి. ఇక్కడ అయిపోయింది, అది ఇంకా ఉందా? పరిశుద్ధుడిగానే ఉండవలన అపవిత్రుడు అపవిత్రుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా. తర్వాత కాబట్టి మనము ఏ గంపలో ఉన్నామని చూసుకోవాలి. ఏ గంపలో ఉన్నాం మనం? నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళంతా వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళంతా కూడా జబ్బు కదండి. అట్లా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలం కనుక, క్రీస్తుని ఎరిగిన వారం కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 7వ వచనం చదవము. రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నా నిరపు హృదయమును వారికి ఇచ్చాడు. ఎవరండి? ఎవరైతే పూర్ణ హృదయంతో వెతుకుతారో. పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? నాకు ఇంకా బబులోన్ వద్దు, నాకు లోకం వద్దు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? పూర్ణ హృదయంతో తిరిగి వచ్చాడు. పూర్ణ హృదయంతో తిరిగి వచ్చాడు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? అంగీకరించాడు. ఇంక వేరేది ఏం లేదు. పూర్ణ హృదయంతో అర్థం ఏంటి? ఇక నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, క్షమించు, ఒక కూలివానిగా పెట్టుకో అని. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఈయనకి బుద్ధి వచ్చింది, పతనాల ద్వారా పాఠం నేర్చుకున్నాడు, ఇంకెప్పుడు కూడా లోకంలోకి పోవడు అన్న నిర్ధారణ వచ్చినప్పుడు వెంటనే సేవకులను పిలిచి, దాసులను పిలిచి, ఎందుకంటే ప్రశస్త వస్త్రం ఇవ్వండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలేజ్ అంటే తిరిగి నా కుమారుడిగానే. ఎవరి కుమారుడిగా? తన కుమారుడిగానే. ఎంతో తగిలేశాడు కదా. అయితే పతనాల ద్వారా ఏం నేర్చుకున్నాడు? స్థిరమైన మారు మనసు చేసుకున్నాడు. సో కాబట్టి అటువంటి జీవితం మనం కూడా ఏం చేయాలంటే అనుదినం దేవుణ్ణి పూర్ణ హృదయంతో. అంటే నాకు పూర్ణ హృదయంతో అంటే నాకు దేవుడు తప్ప అంటే ఉద్యోగం కాదు, ఉద్యోగం చేసుకోవాలి. ఈ బాధ్యతలను విస్మరించుకోవాలి. ఏ బాధ్యతలు? ఇంట్లో ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు భర్త పని చేస్తున్నాడు, మీరు చేయట్లేదు, వంట చేసి పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి కదా. వీళ్ళు కూడా ఏం చేయాలి? ఉద్యోగం చేయాలి. మరి అవి చేస్తూ దీన్ని విస్మరించాలా? విస్మరించాలి కదా. ఇది శాశ్వత జీవం కొరకు సిద్ధపరుస్తుంది. ఇవన్నీ వినకపోతే మనం ఏ గంపలో ఉంటాం? విని కూడా పాటించకపోతే ఏ గంపలో ఉంటాం? ఇప్పుడు ఏ గంపలో ఉన్నాం? చూసుకోవాలి. ఇప్పుడు ఏ గంపలో ఉన్నాం? ఇది ఉన్నాడండి మంచిగా. శివ ఉన్నావా? ఉన్నాడండి. బాప్తిజమే తీసుకోలేదు నువ్వు?
సరే, మంచోడు అంటే దేవుడు అంటే ఆసక్తి ఉంది కాబట్టి, సో దేవుని ద్వారా వచ్చే ఫలము బహు గొప్పది కదా, అది వర్ణనాతీతం కదా. పరిశుద్ధత, నీతి అంటే ఉచితంగా వస్తుంది, రక్షణ వస్తుంది, నిత్య నరకం నుంచి విడుదల పొందటం, దైవ జ్ఞానం పొందటం, దేవుని సేవ చేయటం, ఇవన్నీ అర్హత లేని వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? క్రీస్తు యేసు రక్తం చేత విమోచించి అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. సో 10వ వచనం చదవమ్మా. నేను వారికి వారి పితరులకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపాను. చూసారా ఎవరిలోకి? ఎవరైతే అవిశ్వాసులు కానీ, అనిజనులు కానీ, అన్ని దేశాలన్నీ కూడా ఎవరైతే యెహోవాయే దేవుడని తెలుసుకోరో, లేకపోతే యేసే క్రీస్తు రక్షకుడిని ఎరగరో, వారందరి మీదకి ఏమొస్తుంది? దేవుని శిక్ష వస్తుంది. అప్పుడు అది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమొస్తుందండి? శిక్ష వస్తుంది. భరింపరాని నరక శిక్ష అనేది వస్తుంది. కాబట్టి ఈ మాటలు విన్న మనము మంచి గంపలో ఉండేలాగా జాగ్రత్తగా ఉందాం. మన ఇంటి వారిని కూడా ఆ రీతిగా వర్తమానాలు విన్నవారు కూడా వినమని మీరు చెప్పాలి. ఆ విధంగా విని జాగ్రత్తగా ఉండేది చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.